బాబు చైలేశ్వరు అని మాట్లాడుతున్నాం కదా, తప్పు చేస్తాడు చైలేస్తాడు. పెడతా అన్నం పెడతా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ మనం అయితే ప్రెసెంట్ అయితే ఫామ్ హౌస్ కి వచ్చేసినాం అనమాట. సో ఫామ్ హౌస్ కి వస్తే మీ అందరికి తెలుసు ఒక స్పెషల్ వీడియో అనేది ఉంటుంది. ఫామ్ హౌస్ లో వస్తే ఒక క్రేజీ వీడియో అనుకోరి. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే మా టీం అందరు కలిసి నా మీద నాకు రోడ్డు మీదకి అయితే తెచ్చిరనమాట. సో మనం కూడా వాళ్ళ మీద ఎక్స్ట్రీమ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇమ్రాన్ భాయ్ చేస్తే వేరుంటాయి. ఎందుకంటే నేను ఇప్పటికెళ్ళి కాదు, ఒక 4-5 రోజుల ముందటికెళ్ళే ప్లాన్ వేసిన అనమాట. సో ఊకే ఫోన్ చేసి శ్రీశైలం నుంచి ఫోన్ చేసి అరే కొంచెం జిగురుతో మాట్లాడిపిరి అని 4 రోజుల నుంచి ఇదే చేపిస్తున్నా. కానీ ఇప్పుడు సడన్ గా అయినా ఇట్లా వేసిన అనుకో ఎట్లుంటది మీరు ఒకసారి చూడు. రే వచ్చారు కపుల్స్. సిగ్గైతుందా? ఎందుకు అంతగానం సిగ్గు? అసలు అన్న ఎందుకు 4 రోజుల నుంచి ఆమె ఇంకా ఎందుకు అంతగానం పడుతున్నావు? జిగురు అంటే నాకు చాలా ఇష్టం అన్న ముందు నుంచే పడ్డానండి ప్రేమలో మరి. బట్ ఏంటంటే మీకు చెప్పలేకపోతున్నా నేను. బట్ నేను జిగురు కలిపితే ఉండలేను. నువ్వు వాళ్ళ కాలు ముక్తావు ఏం చేస్తావు అన్న? పిచ్చోళ్ళక చేయన్న, పిచ్చోళ్ళు అయిపోవాలా. నిజంగా నిజం చెప్తున్నా, నిజంగా నమ్మేయాలి వాళ్ళు. అట్లా నమ్మడం కాదు, వాళ్ళు ఇంకా చెప్తున్నా కదా నాకు ఇన్ని రోజులు ఇక్కడ ఏడిపించారు, నాకు ఫుల్ ఏడిపించేస్తా వాళ్ళకి. సో ఇప్పుడు ఏం చేయ తెలుసా, గేట్ కి తాళం వేసిరా. నేను తాళం తీసుకొని రమ్మని చెప్పిన వాళ్ళకి, ఫామ్ హౌస్ తాళం తీసుకొని రమ్మని చెప్పిన. సో వాళ్ళు వచ్చి నేను ఇన్నే ఉంటా, మీరు అన్నకి చెప్పురి ప్లీజ్, మీ కాలు మొక్తా అది దాన్ని మన మొత్తం ఏడిచినట్టు యాక్టింగ్. ఇగో యాక్టింగ్ అన్నట్టు తెలియదు, నిజంగా చేసుకురా అన్నట్టు అది చేసేయి. అర్థమైందా? నువ్వు చేసే యాక్టింగ్ లాగా కనిపిస్తుంది, యాక్టింగ్ కనిపించద్దు కేపేనా, నువ్వు మొత్తం అజయ్. అర్థమైందా? వాళ్ళు వచ్చినాక మధ్యలో కిస్ కూడా వేసుకోరు. సరేనా? సో గైస్ మనం దూరం నుంచి అయితే వీడియో తీసాం దాచుకొని. సో గైస్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చలో 15 minutes later. వస్తున్నారు. నువ్వే చూసుకోవాలి మొత్తం. ఏందన్నా ఇది? మజాక్ చేస్తున్నా అన్న. విజయ్ మజాక్ కాదన్నా, అన్న మజాక్ కాదు. ప్లీజ్ బాబు, వీడియో కాదు బాబు, కాదే దండం పెడతాను. ఏం రియాలన్నా? ఏం దమాక్ ఖరాబ్ అయింది? బాబు మజాక్ చేయకన్నా. పెళ్లి నీకు
తెలియదా దానికి? అరే నేను చెప్తానే ఉన్నారా ఆయన నాకు ఎంతమంది కాపురాలు ఖరాబ్ చేస్తున్నారు? నా రోజు నుంచి నన్ను అడుగుతూనే ఉన్నాడు. నీకు పెళ్లి కాలేదా? నీకు పెళ్లి కాలేదా? నీకు నీకు పెళ్లి కాలేదా? నీకు పెళ్లి కాలేదా? సిగ్గుశరం ఉందా నీకు? నేనేం చేయాలిరా? నా రోజు నుంచి అడుగుతున్నా. నువ్వు కాదన్నా, నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తుందా నీకు? ఫోన్ చేసి అడుగుతా అంటే సరే అని చేసుకున్నా. సిగ్గు లేదు శరం లేదు నీకు కూడా. నువ్వేందన్నా కొంచెం మన లేదా నీకు కూడా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అన్నా నీకు కొంచెం వాల్యూ ఉంది, వాల్యూ ఉంది, మంచి వాళ్ళు వేసుకొని వచ్చేసి ఉన్న వాల్యూ ఇది మంచిది కాదు, ఇది చాలా గలత్ కావాలని ఎందుకు చేస్తాం సార్? అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా. దండం పెడతానా అరే అన్న మజాక్ అనుకుంటున్నా, ఇది సీరియస్ నరికి పడేస్తాడు. కోసం ఎంత చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? చచ్చిపోతారా నేను? అరే ఏం చేసి మంచి బాబు ప్లీజ్. అరే బాబు నీ మాట పిక్చర్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏందన్నా దండం పెడతానా? పట్టుకోవడం ఇది తల్లొస్తుందన్నా ప్లీజ్. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అన్న నీకు? ఎంతమంది తిరుగుతావు? వాళ్ళకు ఇద్దరు పిల్లలు నాశనం చేస్తున్నావు తెలిసి మరి ఎందుకు చేసుకున్నావు? నా ఇష్టమేనా? ఏమి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నామన్నా? ఎవరికి ఏం చేసుకున్నావు అన్న? అదే మాట పోయి మీరు నాకు చెప్పు, లేకపోతే శ్యామలకు ఉంది కదా నేనేం శ్యామలక్క ఫోన్ చేస్తా మాట్లాడు, అదే మాట్లాడు. శ్యామలక్క ఫోన్ చేస్తా మాట్లాడు. తెలియకుండా ఉంటావా? ఏం చేసి పెళ్లి చేసుకున్నావు? ఏం చేసినావు ఆయన చూడు. ఏంది అట్టప్పలేదేం లేదు. ఎందుకు కొడతావు? నీ ఇచ్చేది కాదు, మా ఇచ్చేది కూడా పోయింది. అర్థమైతే నీ ఇచ్చేది కాదు, అందరి ఇచ్చేది పోయింది. ఎందుకు ఇచ్చేది పోతా? అందరి ఇచ్చేది పోయింది. ఎందుకు ఇచ్చేది పోతుంది? పెళ్లి చేసుకోవడం ఏంటన్నా? అదేమో పెట్టింది మందు పెట్టింది. అరే పిచ్చోళ్ళ కొట్టానా ఆమె వల్ల కొట్టాలా మళ్ళా? ఇంత దమ్ము లేకుండా చేస్తున్నావు? దండం పెడతా. మంచి పని అనుకున్నావా? నువ్వు చేసింది కొట్టట్లేదు. నువ్వు చేసింది మంచి పని. అన్న సంజాయించరా? ఏం సంబంధించాలి? మంచి పని చేసి అరే నువ్వు ఏం చేసినావు? చేసింది మంచి పనా? అరే బాబు నువ్వు మంచి పని చేసినావు ఏందన్నా అన్ని చేసినావు
నువ్వు దండ ఓరేసి వేసేసుకుంటావా? ఒక్క జీవితంతో ఉంది కాదు, అందరు జీవితాలు నాశనం చేయాలి. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం జరగాలా? మజాక్ దాకానే పెట్టాలా? ఆయనకి పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు తెలుసా? అవును హర్ష, నేను అదే చెప్పినా. అన్నా నీకు అర్థం కాక పిచ్చోళ్ళకి అన్నా నీకు అర్థమైతలే, నీ మైండ్ పనిచేస్తలే, నీ మైండ్ ఖరాబ్ అయింది అన్న. ఏం కాదన్నా అన్నా వద్దన్నా, అన్ని తెలుసు అన్న, ప్లీజ్ ఏం తెలియదు అన్న, నీకు తెలిస్తే ఇట్లా చేయవన్నా. ఒక్క మాట అరే అన్నా అన్న ప్లీజ్ అన్న. పెళ్లి కాలండి ఇంతకు ముందుకు అయింది, ఇద్దరు పిల్లలు లేరా? అయింది, వాళ్ళు ఎట్లా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఏం నచ్చిందన్న దాంట్లో? ఏం నచ్చిందన్నా? ఏం చేస్తావన్నా? ఏం చేస్తావన్నా? ఒక సెకండ్, శ్యామలకి ఒప్పుకుంటుందా మరి? ఒప్పిస్తా. ఎట్లా ఒప్పిస్తావు? ఈడు ఎవరి నమ్మకం మీద వచ్చినావు? అన్నతో ఈడు ఎవరి నమ్మకం మీద వచ్చినావు? ప్లీజ్ అన్నతో అన్న ఈడ మాట్లాడన్న, ఎవరి నమ్మకం మీద వచ్చినావు? అన్న పేరు మీద కదా వచ్చినావు. ఇప్పుడు అక్క ఏమనుకోవాలా? అన్న ఖరాబ్ చేసి అనుకోవద్దా? నేను మాట్లాడు. అన్ను కొట్టుడైంది, ఆయన ఇష్టం అని నాకు ఫోన్లు చేస్తే ఆయనకి పెళ్ళైందని నీకు తెలుసు కదా? ఆగమ చేసింది అన్న, నీకు అర్థమైతలేదు. ఏం కాలేదు, ఏమో సార్ నాకు ఏం కాలేదు. ఏమని చేసుకున్నావు? మరి ఇప్పుడు మాట్లాడకు. నువ్వు నన్ను నొక్కుతున్నావు, నువ్వు ఆయన గురించి మమ్మల్ని నొక్కుతున్నావా? కాదు అదంతా కాదు, ఆమె గురించి మమ్మల్ని నొక్కుతున్నావా? సంజాయిస్తారు అన్న. సరే, ఏం నువ్వు మంచి పని చేసినావు అన్న, నువ్వు మంచి పని పెళ్లి కాకపోతే పిల్లలు లేకపోతే సంజాయిస్తాం, పెళ్లి చేస్తామన్నా. ఫస్ట్ మాట్లాడకుండా ఒక్క నిమిషం, పెళ్ళైందని నీకు తెలియదు? దండ ఎట్లా వేసుకున్నావు మరి? నేను చెప్పాలి కదా. మాట్లాడకుండా 100 చెప్తాడు, దండ వేసేసుకుంటావా? తీసుకోవద్దాడు పో. మళ్ళీ అడిగానా? అన్నకి పెళ్ళాం ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, తెలియాలి కదా నీకు కొంచెం. మళ్ళీ తప్పు చేయలేస్తుడు అని మాట్లాడుతున్నావు, మళ్ళీ తప్పు చేస్తాడు చేయలేస్తాడు. సరే, నాకు ఒక 5 minutes టైం, ఆమెతో మాట్లాడు. సరే, చేసింది కరెక్టేనా? కాదని లేకపోయినా కాదని లేకు అంటే వేరే వాళ్ళ కాపురాలు కూల్చేయాలి. ఇష్టాన్ని కాదనదు కానీ వేరే వాళ్ళే కూల్చాలి, అంతేనా? అంటే నువ్వు ఈయన తర్వాత ఇంకా ఏం సమాధానం చెప్తావు? మనకు ప్లీజ్ ఏం సమాధానం చెప్తావు? విజయనా ఏం చెప్తావు? విజయనా
ఆయన అన్నకన్నా తెలివి లేదా? అన్నకన్నా తెలివి లేదా? అంత పెద్దగా ఇష్టం నువ్వు చేసుకున్నావు దానికి సెన్స్ లేదా అంటున్నా ఏం నేను. చేసిందే అబ్బాయి ఇవి? ఆయన మంచి పని చేసిండా? అదే చెప్తున్నా, నీకంటే సెన్స్ లేదు దానికి లేదా అంటున్నా. ఇద్దరికి లేదనా? సిగ్గు శరంలో ఉండాలి కొంచెం అన్నా. నన్ను వేసుకొని పెళ్లి చేసుకొని నువ్వు మాతో మాటలు పడితే నాకే గలీజ్ అనిపిస్తుంది మేము వెళ్ళిపోతాము. నువ్వు అంత పెద్ద మనిషివి ఇట్లా చేస్తావని అనుకోలే. చెప్పకపోయినా పర్లే అంటే ఎడిగిపోతావు. ఎడుకొని వెళ్ళిపోతాను ఏడుకో అంటే? మీరు అన్నగా ఏడుకో అంటే తర్వాత వెళ్తా. ఏం మాట్లాడుతున్నావు? మరి మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మరి ఏమేమి ఇప్పుడు వద్దే మామే నమ్మకంతోనే కదా నేను ఇక్కడ పెట్టింది. మేమే ఇష్టమంటది కదా మరి ఇట్లా ఏ మీరేం నేను చెప్తాను మీరేం వీడియో పంపిస్తారా శ్యామలక్కకు ఇట్లా చేసి నిజంగానే శ్యామల చెప్పు నువ్వు కూడా చెప్పు. ఇప్పుడే శ్యామల వెళ్తుంది చూడు. జిగురు చేసుకున్నా అని చెప్పన్నా? జిగురు మాతో ఉంటది. సైలెంట్ ఎందుకున్నావు? మాట్లాడు కెమెరాలో. ఆమె జీవితం నాశనం గానీ నీ సుఖం ఉండాలి నీ జీవితం కదా. నీకే మంచి అనిపిస్తుంది ఇవన్నీ. మీ ముందర ముద్దు పెట్టుకుంటా చూడండి. చీచి చీరెను నీచి చీచి చీరెను ఇజ్జత్ లేదురా నాయన. ఏం చేస్తున్నారన్నా వీడినా? అరే పిచ్చోడా అయినా అయ్యా ఇవి ఇడిపోతుంది. మళ్ళా రాకండి చావురానా వాడి వై. కొంచెం ఆగు. అన్న వాడిని కొడుతున్నావు. వాడిని కొడుతున్నావు. అన్నా ఏంటన్నా ఆమె కొట్టమని వచ్చిందన్నా నువ్వు ఈడ వేరేలను కొట్టడం ఏందన్నా ఆమె కోసం నీకు ఇష్టం ఉంటే వాళ్ళని కొడతావా అన్నా నాశనం అవుతుందని మేము చెప్తున్నాము. మూడు ప్రాణాలు ఉన్నాయా? మూడు పారే నాకు తెలుసు. తెలిసి చేస్తున్నావా? చేసుకున్నా అర్థమైతలేదు. చంపేస్తా కొట్టుడు కాదు. అది అక్కలకి ఏమైనా కావాలి చంపి పడేస్తా. అక్కలకి ఏమైనా కావాలి చంపి పడేస్తా. నీ దాన్ని చంపేస్తా. నువ్వు ఛాలెంజ్ చేసుకోనికే. మీ సొంత వైఫ్ అయిపోయిందా అన్న నీకు? మాకంటే ఎక్కువైపోయిందా అన్న? ఆమె సరే మా గురించి వదిలే. మీ శ్యామల కన్నా ఎక్కువైందా అన్న నీకు? మాట్లాడుకుంటావు పెట్టినావు మందు. చెయ్యి లేకుండా మాట్లాడు విజయ్. కింద పడిపోతాడు. అన్నా ఏం చేస్తున్నా అన్నా కేపీ అన్నా టీం అందరినీ కొడతావా? ఒక్కదాని కోసం టీం అందరినీ కొడతావా? కొంచెం ఆలోచించు. కొంచెం ఆలోచించు. కొట్టగా బాబు కొట్టకుండా మాట్లాడు. చేసి మర్చిపోయినా దండం పెడతా కొట్టకుండా మాట్లాడు.
నడు వీడికెళ్ళే నడు 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 అవసరం లేదు నడు అవసరం మాటలేమే అవసరం లేదు నడు అవు నడువన్నా నడు అవసరం లేదు కట్టప్ప ప్లీజ్ వద్దే కట్టప్ప నడు కట్టప్ప నువ్వు వద్దే కట్టప్ప నడు తెగించిరంటే మనం ఎంత చెప్పినా వేస్ట్ అన్న వడ్లే లైట్ తీసుకో నువ్వు ఏమైనా వేసుకొని నీకెందుకు చెప్పలేనా ప్లీజ్ అరే ప్లీజ్ నడు నడువా వద్దు ఏమని వేసుకుంటాను ఎంత ఎప్పుడైనా ధమాక్ ఎత్తారు మీరందరూ అవసరం జిగురు కూడా అవసరం దానికోసం నన్ను పడతావా నువ్వు కొట్టకుండా మాట్లాడు అసలు నీ సంసారం ఏమైతుందని మేము ఆలోచించిన పిచ్చోళ్ళమా మేము దండం వద్దు నీకే దండం పెడతాము నా మాటినాడు ఎవరు మాటినాడు నువ్వు మంచి పని చేసావని వింటాడా అరే నడ్రా చేయలేసుకున్నప్పుడు అర్థమైందన్నా కొట్టాను ప్లీజ్ నా తప్పైపోయింది ప్లీజ్ ఏం తప్పలేదు పిచ్చోళ్ళు అవుతున్నావా అరే ధమాకుందా దానికోసం పిచ్చోళ్ళు లెక్క ఫస్ట్ జిగురు ఇక్కడ నుంచి వెళ్ళిపో జిగురు ఆమె నిలబట్టు నాకు ఇచ్చి పంపించేసారా నిలబట్టు జిగురు ప్లీజ్ వెళ్ళిపో జిగురు నేడికెళ్ళి నువ్వు వెళ్ళిపో జిగురు ఆయన ఉంటాడు చెప్తున్నా వెళ్ళిపో జిగురు ఇప్పుడు చెయ్యి పడ్డదా వెళ్ళిపో అని చెప్తున్నా వెళ్ళిపో అని చెప్తున్నా నేను చెయ్యయ్యా ఇవన్నీ కాలు మొక్తా నీ వీడికెళ్ళి వెళ్ళిపో మంచి పనా అనుకో అరే నాకు జీవితం ఏమైతే పిచ్చలకి వేస్తున్నా ఎందుకు అన్నకి చెప్పుకో నాకు తలనొప్పి మాకు పిచ్చోడా ఆడ ఇద్దరు ముగ్గురు పిల్లలు దాన్ని తీసుకొని వచ్చిండు పడుతుంది పిచ్చిలేసి కొడుతుండు మాకు దానికోసం మాకు కోపం రాదా జిగురు కోసం పెళ్లి చేసుకుంటారు పెళ్ళైంది కదా ఆయనకి ఎవరికి ఆయనకి ఈయన చేసుకుంటే నా పెళ్ళైందన్న అట్లాంటి పెళ్లి కాదురా ఉట్టి పెళ్లిదా వీడియో అనుకున్నా వీడియో అర్థమైంది నాకు అప్పుడే. మామ మర్కయ్య నేను అప్పటి నుంచి ఏం చెప్తానే ఉన్నాను నిజంగా అయితే మాటలతోనే ఉండాలా నేను ఏమంటున్నా మీరు ఏం చేసిర్రు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు నేను కూడా ఇదే ఏంది మనతో పెట్టుకుంటే ఎట్లుంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడు అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే గేమ్లు ఉంటాయి అనమాట. సో అది ఫ్యామిలీ ఛానల్ వస్తే చూసి ఎంజాయ్ చేయండి.